సీజన్ 5లో అప్పడం పంచాయతీ, సీజన్ 6లో పిట్ట పంచాయతీ, సీజన్ నాన్ స్టాప్లో నువ్వు ఆడా అనే పంచాయతీ. అసోంటి పంచాయతీ ఈరోజు జరగబోతుంది ఎపిసోడ్లో. ఇది గట్టిగా వైరల్ కాబోతుంది, ఎందుకంటే అక్కడ ఉంది రాము రాథోడ్. కాబట్టి ఖచ్చితంగా ఈ పంచాయతీ కొంచెం పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంది. యాక్చువల్లీ సంజన గారు అన్న మాట, ఎక్కడి నుండి వచ్చావో నువ్వు కానీ కొంచెం ఓపిక నేర్చుకొని రా. ఇందులో తప్పుందా, ఉద్దేశం తప్ప, దురుద్దేశమా? ప్రోమో చూస్తే మనకేమనిపిస్తుంది, ఏ ఇంటెన్షన్తో అంది, దానికి రాము ఆడియన్సే సమాధానం చెప్తారు అనడంలో కరెక్ట్ ఉందా? అసలు మిగతా నామినేషన్లలో అసలు సుమన్ శెట్టన్న రీతుని నామినేట్ చేసిన పాయింట్స్లో అసలు మీనింగ్ ఉందా? కంప్లీట్గా ప్రోమో డీటెయిల్స్ అట్నే పొద్దుగాల నుంచి వెళ్ళి 2 ప్రోమోల గురించి, పొద్దుగాల నుంచి ఈ టాస్క్ స్టార్ట్ అయ్యేంత వరకు, నామినేషన్ టాస్క్ అనేది స్టార్ట్ అయ్యేంత వరకు జరిగిన డిస్కషన్స్ ఏమున్నాయి, 2-3 డిస్కషన్స్ ఉన్నాయి. అవేంటిది అండ్ బర్నీ గారి మీద ఎందుకంత కోపంతో రగిలిపోతుంది, కోప్పడుతుంది తనుజ అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ తనుజ గారికి గట్టిగానే ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు, అండ్ సంజన గారికి కూడా గట్టిగానే ఫ్యాన్స్ తయారైనట్టున్నారు. అందుకే ఈ 2 వర్గాల నుంచి మనకి నిన్న ఎపిసోడ్కి విపరీతమైన నెగిటివ్, అంటే నేను సంజనాకి సపోర్ట్ చేస్తున్నా, నా కళ్ళు మూసుకుపోయినాయి, సంజన గారిని లేపడానికే ఉన్నా అని చెప్పి కొంతమంది మెసేజ్ చేస్తుంటే, నువ్వు తనుజాకి సపోర్ట్ చేస్తున్నావు, సంజన గారిని కావాలని దొక్కుతున్నావు, ఆమె తప్పే ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు. సరే, 2 వర్గాలకు న్యాయం చేసినా నేను గట్టిగా ఫీల్ అవుతున్నా. ఒకవేళ ఆ ఎపిసోడ్ రివ్యూ చూడకపోతే చూడురి, ఖచ్చితంగా నా మనస వాచ కర్మన చెప్తాను, ఎవ్వరికి ఫేవరెటిజం చూపించలేదు. ఎపిసోడ్ రివ్యూ చూస్తే మీరే షాక్ అవుతారు. అందరి పాజిటివ్స్ చెప్పినా, అందరి నెగిటివ్స్ చెప్పినా, అసలు ఎవరు ఎందుకు ఎక్కడ రియాక్ట్ అయ్యారో కూడా చెప్పిన, అంత డీటెయిల్గా ఉంటుంది. చూసే ప్రయత్నం చేయరు. అండ్ మిడ్ నైట్ ముచ్చట్ల వీడియో కూడా దీనికంటే ముందు పెట్టినా, అది కూడా చూసే ప్రయత్నం చేయరు. కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ప్రోమోలో మనకి 4 టీంలు కనబడుతున్నాయి. అక్కడ లూడో గేమ్ లాగా పెట్టిండ్రు. లూడో గేమ్లో నామినేట్ లేదంటే ప్లే టు నామినేట్ అనేది ఉంది. ఏం లేదబ్బా, డైస్ ఏమో క్యాప్టెన్ వేస్తాడు. ఈ 4 టీంలను కూడా బిగ్ బాస్ మామ లీడర్స్ని నేను సెలెక్ట్ చేస్తా, టీం మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పిండు. టీం లీడర్స్ వచ్చేసి ఒక టీంకి కళ్యాణ్, ఇంకో టీంకి తనుజ, ఇంకో టీంకి భరణి, ఇంకో టీంకి సుమనన్న రాక్స్. సుమనన్న రాక్సా లేదంటే ఆ నామినేషన్ పాయింట్స్ ఏందో తెలుసుకుందాం. సరే, ఫస్ట్ రెడ్ టీంలో ఉన్న కళ్యాణ్ హరీష్ని అండ్ ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. బ్లూ టీంలో ఉన్న తనుజ, రీతుని, దివ్యాని సెలెక్ట్ చేసుకుంది. ఉమెన్ పవర్ ఏందో చూపిస్తామని చెప్పి ఫిక్స్ అయ్యారు. టాస్క్ ఏందో వాళ్ళకి తెలియదు కదా, సో ఏదైనా బరువులు మోసులు కానీ, ఎత్తుడు కానీ, దుంకుడు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో మన ఉమెన్ పవర్ ఏందో చూపిస్తామని చెప్పి తనుజ అనేది వెరీ నైస్. అండ్ గ్రీన్ టీం, అదే బర్నీ అన్న టీం వచ్చేసి సంజన గారు, శ్రీజ. యాక్చువల్లీ శ్రీజాని సెలెక్ట్ చేసుకున్నాడు, సంజనాని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఆప్షన్ లేక. రైట్, డిస్కషన్స్ కూడా నేను తర్వాత చెప్తా, అంటే ఈ ప్రోమోస్ గురించి మాట్లాడాక చెప్తా. అట్నే సుమన్ శెట్టి అన్న ఫస్టే ఫిక్స్ అయ్యిండు, ఫ్లోరా గారు అండ్ రాము రాథోడ్ అని ఫస్ట్ అన్నారంటే అది ఫిక్స్ అంతే. రైట్, మనకి ఈ డైస్ వేసేదంతా కూడా సంచాలక బాధ్యత కదా, సంచాలక్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి బిగ్ బాస్ మా మళ్ళీ చెప్పిండు. ఎందుకో తెలుసా, సంచాలకు ఒకసారి డై వేస్తే ఆ నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ ఆయన ఎవరికైనా ఇవ్వచ్చు, ఏ టీంకైనా ఇవ్వచ్చు, ఒకే టీంకి మళ్ళీ ఇవ్వచ్చు, ఆయన ఎట్లా అంటే అట్లా ఇచ్చుకోవచ్చు. ఒక టీంని కంప్లీట్గా అతని నామినేషన్ నుంచి సేవ్ కూడా చేసే ఆపర్చునిటీ ఉంది. సో సంచాలక్ డ్యూటీ అనేది ఇక్కడ కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ చేసినా సంచాలక్ తప్పు చేసిండు, అన్యాయం చేసిండు, కావాలని చేసిండు, ఇవన్నీ పేర్లు వస్తాయి. కానీ నాకు డిమాండ్ పవన్ మీద నమ్మకం ఉంది, చాలా ఫేర్గా ఆడతాడు, చాలా ఫేర్ సంచాలక్ అని గట్టిగా అనిపిస్తుంది. రైట్, ఇక మనకి గేమ్ స్టార్ట్ అయింది కదా, అంటే మనకి ప్రోమోలో చూపించినట్టయితే ఇక్కడ ఒక టాస్క్ ఆడారు, ప్లే టు విన్ టాస్క్ ఆడారు. అది ఎవరికి, మన తనుజాకి అండ్ సుమన్ శెట్టి అన్న టీంకి పడ్డాయి. సుమన్ శెట్టి అన్న టీం చాలా బాగా ఆడారు. ఎవరిని అయితే అందరూ కూడా అసలు తక్కువ అంచనా వేసారో, అసలు టీంలోకి తీసుకోవాలనుకోలేదో అట్లాంటి టీం బాగా ఆడింది. నిజంగా చెప్పాలంటే ఫ్లోరా గారిని ఎవరు సెలెక్ట్ చేసుకోరు అక్కడ, ఈ టీంలో నా టీంలో వచ్చి ఆడు అని చెప్పి ఫ్లోరా గారిని ఎవరు తీసుకోరు. అట్లాంటి ఫ్లోరా గారిని తీసుకున్న సుమన్ శెట్టి అన్న చాలా బాగా ఆడారు. అది ఫస్ట్ రౌండ్లో గెలిచారు. ఒక బాక్స్ని తీసుకొచ్చి మీరు ప్రోమోలో చూసినట్టు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. రైట్, అయితే సుమన్ శెట్టి అన్నకి నామినేట్ చేసే అవకాశం వచ్చినందుకు ఆయన రీతు అన్నాడు. రీతుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యాలిడ్ పాయింట్ చెప్తే సూపర్ అంటాం. కానీ అన్న ఎత్తుకున్న పాయింటే రాంగ్ పాయింట్. ఏమన్నాడు, ఎగ్గు విషయంలో నువ్వు ఆ రోజు చేసింది అన్నాడు. అసలు ఎగ్గు విషయంలో రీతుకి ఏమి సంబంధం? తనుజాకి, భరణికి, సంజన గారికి సంబంధం ఉంది. లేదు, ఆ విషయాన్ని ఇంకొంచెం పెద్దగా చేసిన, ఇష్యూని బాగా డ్రాగ్ చేసిన దాంట్లో వస్తే రాము వస్తాడు. లేదు, రాము కూడా అందులో వచ్చి జాయిన్ అయ్యాడు. అందులో ఇంకా ఇన్వాల్వ్ అయిందంటే హరీష్ గారు బర్నీ వద్ద పంచాయతీ అయింది, లొల్లి పెట్టుకున్నారు. ఇలాంటి పంచాయతీలు అన్నీ జరిగినాయి తప్ప అక్కడ ఎటువంటి సంబంధం లేని, అసలు కొంచెం కూడా ఐడియా కూడా లేని రీతుకి ఎందుకు, అసలు రీతు నా పాయింట్లు ఎందుకు లాగిండు, పాయింట్ గుర్తు రాకనా ఏదో రఫ్గా చెప్దామని చెప్పిండు, అర్థం కాలేదు. ఇక రెండో పాయింట్, గుడ్డు విషయంలో కాదు,
అంటే గుడ్డు విషయంలో నేనెక్కడున్నానన్నా అంటే, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్తావు నువ్వు అన్నాడు. అది ఖచ్చితంగా ఈమెకే చెప్పిండా అంటే, ఈమెకే చెప్పుండొచ్చు. ఎందుకంటే ఈమెనే అక్కడికి, ఇక్కడికి అందరికీ తిరుగుతది కాబట్టి. కానీ ఎప్పుడూ కూడా రీతుని మనం చూస్తున్నాం 24/7 ఇక్కడి మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ఎవ్వరికీ లొల్లులైతే పెట్టియదబ్బా. ఈ పులిహోర కంటెంట్ ఇస్తది అని ఒక పాయింట్ తప్ప, మిగతా ఎక్కడా కూడా రీతు ఇక్కడి మాటలు అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పది. అస్సలు చెప్పది. ఎక్కడియక్కడనే వదిలేస్తది. అందరితోని ఫ్రెండ్లీగా ఉంటది అంతే. ఇక ఇంకో పాయింట్, డబుల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు అన్నాడు. డబుల్ గేమ్ కూడా ఆడదు. ఇవన్నీ మనం చూసేటి డబుల్ గేమ్ ఆడదు. డబుల్ పర్సన్స్ తోటి లవ్ ట్రాక్ లాగా ఏదో పులిహోర కంటెంట్ లాగా చేసింది. కానీ మొన్న నాగార్జున గారు చెప్పినప్పటి నుంచి డిమాండ్ పవన్ కానీ కళ్యాణ్ కానీ చాలా డీసెంట్గా ఉంటారు. అసలు అట్లాంటివన్నీ వదిలేసారు. ఈవెన్ డిమాండ్ పవన్ ఎవరేమనుకుంటే ఏంది, మనం ఎట్లుండాలో అట్లా ఉండాలి, కానీ మనది ఫ్రెండ్షిప్ అని తెలుసు కదా, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉందాం అని కూడా చెప్తుండు. ఈరోజు కూడా మార్నింగ్ డిస్కషన్స్లో నా ఆట మీద నేను కాన్సన్ట్రేషన్ చేసిన, మన ఏదో ఫ్రెండ్షిప్ ఉంటే అది ఎట్లా లవ్ ట్రాక్గా పోయింది ఏంది అని చెప్పి, డబల్ ట్రాక్ ఎట్లా పోయింది అని చెప్పి రీతు అంటుంటే, వదిలే అవన్నీ, నువ్వు నా కోసం కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా అనిపించింది. కోర్స్ నువ్వు నా కోసం మేనిఫెస్ట్ చేసినావు, కెప్టెన్ అవ్వాలని చూసినావు, అక్కడ నా తప్పులు నీకు కనిపించలేదేమో, అది జనాలు చూసిరేమో, తప్పే ఉంది అందులో, అయిపోయిందిగా, అది తీసేసినాం కదా, మళ్ళీ ఆడాను కదా, మళ్ళీ గెలిచాను కదా, అయినా నీ ఆట మీద నీకు ఫోకస్ ఉంది కదా, నువ్వు గేమ్లు ఆడుతున్నావు కదా, టాస్క్లు ఆడుతున్నావు కదా అని చెప్పి మోటివేట్ చేసాడు. సో ఆ టైప్లో ముందుకు పోతా ఉన్నాడు. సో ఇక డబుల్ గేమ్ ఆడుతున్నావు అని ఒక పాయింట్ అంటే, అన్న ముద్రేసేటప్పుడు అది ఏంటి అనేది ఆలోచించుకొని వేయాలి, పాయింట్సే లేవు ఇక్కడ అని చెప్పి రీతు అన్నది. లిటరల్లీ సుమన్ అన్న స్వాగ్ కనబడ్డది, కానీ అందులో పాయింట్లో దమ్ము కనవల్లే, అంటే పంచ్ కనవల్లే, అది వాస్తవం లేదు. ఏదో సుమనన్న మాట్లాడిండు, సుమనన్న అరిచిండు, సుమనన్న గట్టిగా వాయిస్ రేజ్ చేసిండు అనేది చెప్పుకోవాల్సిందే, డప్పు కొట్టుకోవాల్సిందే తప్ప అంతకు మించి ఇంకేం లేదు. దీని మీదకి రీల్స్ వస్తాయి, బాగా వైరల్ అయితే సుమనన్న ఏదో గట్టిగా మాట్లాడింది అన్న పాయింట్ ఉంటుంది. అండ్ రీతు చౌదరికి ఉన్న నెగిటివిటీ వల్ల సుమనన్న ఏదో మాట్లాడితే గట్టిగానే ఉంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది తప్ప, అక్కడ నిజంగా పాయింట్స్ ఉన్నాయంటే 24/7 చూసేటోడికి తెలుస్తుంది అది. అండ్ 24 చూసి చేస్తున్న మా రివ్యూవర్లను ఫాలో అవుతున్న ఆడియన్స్కి తెలుస్తుంది, రైట్. నెక్స్ట్ వచ్చేసి రాము రాతోడు సంజనాని నామినేట్ చేస్తుండు. ప్రతి గొడవలో సంజన గారు ఉన్నారు, 100% ట్రూ. దీనికి నేను యాక్సెప్ట్ చేస్తా. ప్రతి గొడవ క్రియేటెడ్ బై సంజన గారు ఓన్లీ. సంజనక్క లేకపోతే అసలు లొల్లే లేదు. కానీ సంజనక్క లేకపోతే అసలు బిగ్ బాసే ఈ సీజన్ తుస్. అట్లని చెప్పి సంజనక్క తోపు, సంజనక్క గ్రేట్ అని చెప్పి డప్పు కొట్టాల్సిన అవసరం లేదు. తప్పు మాట్లాడితే, లైక్ నిన్న డిమాండ్ పవన్ని కదా, అమ్మకైతే అమ్మాయిలకైతే అని ఇట్లాంటి మాటలు మాట్లాడడం కానీ, అవతలని మరీ కించవచ్చినట్టు డ్రాగ్ చేసినట్టు మాట్లాడడం కానీ చేస్తే మాత్రం తప్పే, 100% తప్పే. నోరు జారి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే తప్పే. అండ్ ఇక్కడ సంజన గారు ఏమంటారంటే, ఇక్కడ డిస్కషన్ ఇంకా జరుగుతూ ఉండొచ్చు, అంటే ఇప్పుడు మనకి ఇప్పుడే లైవ్లో నామినేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఎవరు నామినేట్ చేయలేదని. సో ఏముండదబ్బా, ఇప్పుడు డిస్కషన్ ఇంకా ల్యాగ్ అవుతుంటే ఈమె నోరు జారి రకరకాల మాటలు అనుండొచ్చేమో, కానీ అందులో ఈ మాట మనకు టెలికాస్ట్ చేసిన మాట, ప్రోమోలో వచ్చిన మాట, ఎక్కడి నుండి వచ్చావో నువ్వు కానీ ఓపిక నేర్చుకొని రా అన్నది. ఇది వినడానికి సౌండింగ్ ఎక్కడి నుండి వచ్చావు నువ్వు అని, ఏది శ్రీజ అని కదా నవదీప్ అన్న ఊరు నుంచి చూపుకుంటూ వస్తారు అన్న మాటలాగానే వినబడుతుంది. కానీ ఆ ఉద్దేశం ఏంటిది, దాని కన్క్లూజన్ ఏంటిది, టోటల్ డైలాగ్ ఏంటిది, ఎక్కడి నుండి వచ్చావో నువ్వు కానీ ఓపిక నేర్చుకొని రా. లైక్ నువ్వు నన్ను సతాయిస్తున్నావు పోయి, కంటిన్యూగా సతాయిస్తున్నావు, కీప్ ఆన్ సతాయించు, నేను చెప్తుంటే నీకు అర్థమైతే లేదు. మరి ఏ ఊర్రా నాయన ఇది, ఎవర్రా మీరంతా, ఏ ఊర్రా ఇది, ఇవన్నీ కూడా ఎటువంటి పదాలు. ఇప్పుడు ఏమి అన్నది కూడా అటువంటిదే. నీకేం సమాజం అయితే లేదురా, ఎడికెళ్ళి వచ్చినావురా నువ్వు, ఏ ఊర్రా నీది అన్నట్టుగా. దాన్ని తీసుకొని ఇప్పుడు భూతద్దంలో పెట్టి సంజన అసలు కించపరిచింది, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటిది, కావాలని అతను ఎక్కడనో ట్రైబల్ నుంచి వచ్చిండు కాబట్టి అతను అట్లా అన్నది అని, ఇవన్నీ మ్యానిపులేషన్ చేసి కలరింగ్ ఇచ్చి భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తారు. దీన్ని లేపి ఇడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు. నోరు జారిన సంజన అంటారు, ఇంకేదో అంటారు. అఫ్కోర్స్ ఈమె ఇది ఇక్కడ కాకుండా వేరే కాడ నోరు జారలేదంటే జారింది, కానీ ఇక్కడ ఈ మాటను తీసుకొచ్చి భూతద్దంలో పెడతారు, దీన్ని పెద్దగా చేసి చూస్తారు, కావాలని డ్రాగ్ చేసే ప్రయత్నం గట్టిగా చేస్తారని నాకు తెలుసు. కానీ చెప్తున్నా, నేను ఈ పాయింట్ మీద చెప్తున్నా, ఎక్కడి నుండి వచ్చావో నువ్వు కానీ ఓపిక నేర్చుకుని రా అంటే, ఆమె డబల్ మీనింగ్లను ఇంకేదో ట్రిపుల్ మీనింగ్లను ఆమె అన్నట్టుగా నాకు తెలియదు పోయి, తెలుగులో డబల్ మీనింగ్లు ట్రిపుల్ మీనింగ్లు నాకు తెలియదు, నేను ముందే చెప్పిన, నాకు అవి అది తెలియదు, అర్థం కాదు, నేను చెప్పిన మాట అది కాదు, ఓపిక నేర్చుకొని రా అంటే, ఓపిక లేని జాగా నుండి వచ్చావా అని నేను క్లారిటీగా చెప్పిన అని చెప్పి ఆమె అంటుంది. అది వాస్తవం, అది కనబడుతుంది, కానీ దాన్ని ఇంకా డ్రాగ్ చేయాలని చూస్తారు, దాన్ని రెచ్చగొట్టాలని చూస్తారు. మిగతా రకరకాల అంటే ఈ పర్టికులర్ టైంలో సంజనాని హేట్ చేసే వాళ్ళంతా కూడా దీన్ని ఆయుధంగా వాడుకోవాలని ట్రై చేస్తారు.
అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు సంజనాని హేట్ చేసేవాళ్ళు. నిన్న 2-3 డేస్ నుంచి చూస్తుంటే ఎక్కువ మంది కనబడుతున్నారు. అండ్ మిగతా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మిగతా కంటెస్టెంట్స్ వాళ్ళ పీఆర్లు కూడా దీన్ని బలంగా వాడుకుంటారు. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ నెగిటివ్ అయితే వాళ్ళ కంటెస్టెంట్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది కదా అన్న సెన్స్ ఉంటుంది. సో లైక్ దట్ దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ అంత పెద్ద సినిమా లేదు నాకు తెలిసి. ఇంకా ఏదైనా లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ ఇంకా సీరియస్గా మాట్లాడి ఇంకా నిజంగా డ్రాగ్ చేసి కించపరిచి మాట్లాడితే కనుక మనం గట్టిగా మాట్లాడుకుందాం ఖచ్చితంగా. అది తప్పు అయితే తప్పనే చెప్తా. ఇదివరకు కూడా రాము సంజన గారు ఏం మాట్లాడినా తనని చీప్గా చూస్తున్నారు అన్న పాయింట్ అతనికి ఉన్నది గట్టిగా. అందుకే అట్లా అనిపించింది. అండ్ అందుకే రాము ఏమంటాడు, నేను కాదు ఆడియన్స్ మాట్లాడతారు అంటాడు. అంటే ఇది ఆడియన్స్కి అప్ప చెప్తున్నాను. చూసుకోరు ఆడియన్స్ నన్ను కించపరిచి మాట్లాడుతున్నారు, మీరు ఎక్కడి నుండి వచ్చావు అని ఎట్లా అంటారు అని చెప్పి సుమన్ శెట్టి అని అంటాడు. ఎక్కడి నుండి వచ్చావా అని కాదు, ఓపిక లేని జాగా నుండి వచ్చావా అని నేను అన్నాను అంటే అర్థం చేసుకోరు. ఇక్కడ హీట్ ఆఫ్ ద మూమెంట్ ఏంది, ఇప్పుడు హరీష్ పోయి దానికి మళ్ళీ అగ్గికి ఆజ్యం పోస్తాడు. ఎందుకంటే హరీష్కి సంజన అంటే సర్వని కాలుతుంది, అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. కాబట్టి పోయి ఏమంటాడు, అది చాలా పెద్ద మాట, చాలా తప్పది. అంటే నేను మాట్లాడినన్నా ఆడియన్స్ మాట్లాడతానని ఆయన అనడం. శ్రీజ పోయి చెప్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎక్కడి నుండి వచ్చావు అనేది వర్డ్ అది రాంగ్ వర్డ్ కింద పోతుంది అని చెప్తుంది. ఎందుకంటే తను ఫేస్ చేసింది కదా, ఏ ఊరు నుంచి వచ్చావు అని చెప్పి. అంటే నవదీప్ అన్నకే నెగిటివిటీ వచ్చింది కదా. సో లైక్ దట్ అంటే అక్కడ సంజన క్లారిటీ ఇస్తుంది, ఓపిక లేని జాగా నుండి వచ్చావు అని చెప్పాను నేను క్లియర్గా అని చెప్పింది. నా ఇంటెన్షన్ అంతే ఉంది, ఇంకేం లేదు అని చెప్పింది. హరీష్ అక్కడ రాము రాథోడ్ దగ్గర వాళ్ళు సుమన్ శెట్టి అన్న వాళ్ళందరూ ఉన్నారు. ఆ తర్వాత ఇమాన్యుల్ సంజనాకి చెప్తాడు అన్నట్టు, కోపం వస్తే మాటలు వదిలేస్తావు, నేను ఆ రోజు కూడా చెప్పినా నీకు అంటే, నరే నాకు తెలుగులో డబల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ తెలియదు, నేను చెప్పింది సింగిల్ మీనింగ్, ఓపిక లేని జాగా నుంచి వచ్చినావు, అంటే కొంచెం పేషెన్స్ తోటి మాట్లాడరా నాయన అని చెప్పినట్టు. ఇక నెక్స్ట్ ప్రోమోలో మనకి రీతు శ్రీజని నామినేట్ చేస్తుంది. గిచ్చి ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అని చెప్పి చూస్తూ ఉంటూ అది అలాంటిది చేస్తుంటూ రాంగ్ అని చెప్పింది. అండ్ మరి గిచ్చి శ్రీజ చేయదు, కానీ గెలికిపోయి అంటే ఐ థింక్ ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతుంది, ఒకరిని కావాలని చేసి ట్రిగ్గర్ చేసి చేయదు. అయితే మనకి ఇక్కడ దివ్యనికిత వర్సెస్ శ్రీజ చూపించారు. దివ్యనికిత శ్రీజ నామినేట్ చేసిందా లేదా పక్కన పెడితే, శ్రీజ నామినేషన్లో ఉందనే విషయం అయితే తెలుసు కదా మనకి. సో ఇక్కడ మనకి ఇది మన దివ్యనికిత ఏమంటుందంటే, నీకు తెలుసు నువ్వు దానిలో ఇన్వాల్వ్ అయినావని నాకు ప్రియా చెప్పేదాకా తెలియదు అని అన్నది. ఏది సంజన తన బట్టలు దొంగతనం చేసిన పాయింట్లో ఈ శ్రీజ కూడా ఇన్వాల్వ్ అయిందన్న విషయం ప్రియా చెప్పేదాకా నాకు తెలియదు అనే పాయింట్ మాట్లాడింది. ఇక్కడ ఈమె సంజనాన్ని నామినేట్ చేయడానికి లేదా ఆప్షన్? ఎవరు? దివ్యనికిత సంజనాన్ని నామినేట్ చేయడానికి ఆప్షన్ ఉంది. ఎందుకంటే బ్లూ టీమ్ ఆమె, గ్రీన్ టీమ్ ఈమె, కాబట్టి ఖచ్చితంగా నామినేట్ చేయడానికి ఆప్షన్ ఉంది. మరి ఎందుకు చేయలేదంటారు? చేసిందంటారా? సెకండ్ ఆప్షన్ కింద శ్రీజని పెట్టిందంటారా? ఇద్దరిని నామినేట్ చేయాలి కాబట్టి ఏమో చూద్దాం. ఒకవేళ సంజనాన్ని నామినేట్ చేసిన తర్వాత శ్రీజని నామినేట్ చేస్తే కనుక ఓకే, లేదు కావాలని శ్రీజని నామినేట్ చేస్తే శ్రీజాకున్న నెగిటివిటీకి ఈమె ఎలిమినేట్ అవుతుంది అని చెప్పి నామినేషన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు మైండ్ గేమ్ ఆడింది అనుకోవచ్చు. కానీ అది రైట్ వే అని అంటారా అంటే కాదని చెప్పొచ్చు. ఎందుకంటే నిజంగా ప్రాబ్లం ఉంటే తన వల్ల. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు శ్రీజని టార్గెట్ చేస్తే దివ్యనికితకి చాలా మైలేజ్ వస్తుంది. ఎందుకంటే జనాలు ఆడియన్స్ ఎట్లుంటారంటే, ఆల్రెడీ నెగిటివ్ అయి ఉన్న ప్రియా మీద కానీ శ్రీజ మీద కానీ ఎవ్వరు దుమ్మెత్తి పోసినా ఎదురుగా ఏలువేటి మాట్లాడినా కానీ రైట్ అంటున్నట్టు. సో శ్రీజ, కళ్యాణ్, డిమాను అందరూ కూడా బాగా చాలా తగ్గిరు అసలు. శ్రీజ అయితే కంప్లీట్ సైలెంట్ అయిపోయింది. ఇంకా నా వల్ల కాదయ్యా, అరిస్తే మళ్ళీ బాగా నెగిటివ్ అవుతున్నామని చెప్పి మొన్న అర్థం చేసుకున్నారు. మొన్న ప్రియా ఎలిమినేట్ అయిపోగానే బల్బు వెలిగిపోయింది, మొత్తం బల్బు పేలిపోయింది, మొత్తం డిమ్ అయిపోయారు మొత్తం. సరే శ్రీజ. తర్వాత ఫ్లోరా హరీష్ని నామినేట్ చేసింది. హరీష్ని నామినేట్ చేసిందా, చేయాల్సి వచ్చిందా అంటే చేయాల్సి వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే సుమన్ శెట్టి అని ఆల్రెడీ ఒకరు నామినేట్ చేసిండు, ఎవరిని? రీతు నామినేట్ చేసిండు. ఇప్పుడు ఫ్లోరా నామినేట్ చేయాల్సి వచ్చింది, హరీష్ని నామినేట్ చేసింది. హరీష్ వచ్చేసి బర్నీ వాళ్ళ టీంలో ఉంటాడు, అంతేనా? కాదు, కళ్యాణ్ వాళ్ళ టీంలో ఉన్నాడు. సో నామినేట్ చేసి మీరు ఫ్రెండ్షిప్కి వాల్యూ అంటే దేర్ ఈజ్ నో ట్రస్ట్, దేర్ ఈజ్ నో ఫ్రెండ్షిప్ అని అంటుంది. అంటే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వట్లేదు అని అన్నదా, లేదంటే దేర్ ఈజ్ నో ట్రస్ట్? యాక్చువల్గా ఏంటంటే నిన్న రాత్రి ఏం జరిగింది, మిడ్ నైట్ ముచ్చట్లు వీడియో చూసిన వాళ్ళకి తెలుసు. ఫ్లోరా అంటే దీనికంటే ముందు వీడియో చూసిన వాళ్ళకి తెలుసు. ఫ్లోరాకి సంజన గురించి కొన్ని విషయాలు చెప్తాడు హరీష్. మీరు ఆమె దగ్గర ఉండకండి, ఆమె కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే ఆమె షాడోలో ఉండిపోతున్నారు. పెద్ద చెట్టు నీడలో చిన్న చెట్టు పెరగదు, కాబట్టి మీరు బయటకు రావాలి. అండ్ ఆమెకు మీరు అసిస్టెంటా అన్న సెన్స్లో కనబడుతుంది, అది కరెక్ట్గా లేదు, నేను మీ మంచి కోసం చెప్తున్నా అంటే ఓకే అని చెప్తుంది. సో అవన్నీ పాయింట్స్ పెట్టుకొని కనుక చేస్తే కనుక
ఇప్పుడు ఫ్లోరా గారిది తప్పవుతుంది. ఎందుకంటే ఈమె వెల్ విషర్ లానే చెప్పిండు. అక్కడ నెగిటివ్‌గా చెప్పాలని, సంజన నుంచి దూరంగా కావాలని, సంజన గురించి నెగిటివ్ చెప్పి ఈమెను బయటకు రమ్మనిలే. మీరు ఆమె కింద ఉంటే మీరు కనబడరు. ఆమె పెద్ద చెట్టు, మహావృక్షం, వటవృక్షం కింద మీరు ఉంటే ఏముంటది, ఉత్తగానే ఉంటుంది అన్నట్టుగా మంచిగా చెప్పిండు. నాకైతే చెడ్డగా అనిపియలేదు. నేను పొద్దున కూడా చెప్పిన. హరీష్ సూపర్ అనే పాయింట్ కూడా నేను థంబ్‌నెయిల్ మీద మెన్షన్ చేసి పెట్టిన చూడుర్రి. అండ్ నెక్స్ట్ ఫ్లోరా ఫ్రెండ్షిప్ గురించి చెప్పింది కదా. ఆ తర్వాత హరీష్ ఎంబటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలాంటి ఫ్రెండ్ నాకు వద్దు అన్నాడు. నీలాంటి ఫ్రెండ్ అన్నాడా, మీలాంటి ఫ్రెండ్ అన్నాడా? నీలాంటి అంటే కనుక తప్పు, మరి మీలాంటి అనాలి. రైట్, ఫ్రెండ్ నాకు వద్దు అన్నాడు. ఆ తర్వాత ఫ్లోరా ఉండి థ్రెటన్ చేస్తున్నారా, నాకు మీరు భయపెడుతున్నారా మీరు అంటే, అఫ్ కోర్స్ మనోడు మాట్లాడితే భయపెట్టినట్టు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలాంటి ఫ్రెండ్ నాకు వద్దు అంటాడు సీరియస్గా. రైట్. హరీష్ ఉండి వెల్ విషర్గా చెప్తున్నా నేను, మీరు రాంగ్ సైడ్ తీసుకుంటే రాంగ్ అయిపోతారు, రైట్ సైడ్ తీసుకుంటే రైట్ అవుతారు. ఇదివరకు కూడా సుమన్ శెట్టి అని కూడా చెప్పిండు అనుకుంటే ఇట్లాంటివి. అయితే ఇప్పుడు హరీష్కి ఏకైక ట్రస్ట్ వర్తి ఈ ఫ్లోరా దూరం అయినట్టుగానే అనిపిస్తుంది. చూద్దాం. ఇక రాము రాథోడ్ హరీష్ తోటి, హరీష్ గారు మాట్లాడనివ్వండి హరీష్ గారు అంటే, హరీష్ అన్నతో మాట్లాడడానికి అవుతుందా? అక్కడ మధ్యలో తన స్టాప్ ఇట్, మీలాగా సొంత డబ్బా కొట్టుకోవడం, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మాకు రాదు, మీకు బాగా వచ్చు అని చెప్పి హరీష్ గురించి ఇక్కడ తనుజ ఒక మాట ఉన్నది. ఈ మాటకి ఎంతమంది ఏకీభవిస్తారు చెప్పండి. హరీష్కి సొంత డబ్బా కొట్టుకోవడం గట్టిగా వస్తుందా, రాదా, లైట్గా వస్తుందా? కింద కామెంట్ చేయండి. నాకైతే నా దృష్టిలో మాత్రం హరీష్ మంచి డబ్బా కొట్టుకుంటాడబ్బా. ప్రతిదీ పెట్టడం అంటే నేనే, ఇంకా నా తర్వాతనే మదర్ తెరిసా అని ఇంకెవరైనా, నా తర్వాత అయినా డొక్క సీతమైన అన్నం పెట్టడంలో నేనే అంటాడు. వండి పెట్టడం అంటే మనస్ఫూర్తిగా ఇట్లాంటివన్నీ సెల్ఫ్ డబ్బాలు గట్టి కొట్టుకుంటాడు. అది బాగుంటుంది. ఆ తర్వాత రాము రాథోడు, అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తున్నారు, అది వద్దని చెప్తున్నా మీకు అని చెప్పి హరీష్కి చెప్తుంటాడు. అత్త పక్కన దుత్తలేగా మీరు అందరూ అన్నాడు. అత్త పక్కన దుత్తలంటే ఈయన ఉద్దేశంలో సంజన గారిని కలిపిండేమో అనిపించింది. కానీ సంజనను ఆల్రెడీ నామినేట్ చేసిన రాముకి ఇది సెట్ కాదు. ఒకవేళ హరీష్ని ముందు నామినేట్ చేస్తే అట్లా అనుకుని చెప్పుండొచ్చు. ఎందుకంటే సంజన గారితో వీళ్ళందరూ సపోర్టివ్గా, కోఆర్డినేటివ్గా కనబడుతూ ఉంటారు కదా. కానీ సంజన అంటే నచ్చది రాముకి, ముందు నుంచే నచ్చదు. సో మనకి ఇది స్టార్ట్ అయ్యే కంటే ముందు మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్లో ఏం జరిగింది కొట్టే తెచ్చేలాగా ఒక 4 ముక్కలలో చెప్తా. జస్ట్ 4 మీటింగ్లు ఉంటాయి. ఒకటి మెయిన్ది డిమాండ్ పవన్ రీతుకి మళ్ళీ చెప్తాడు, నువ్వేం టెన్షన్ తీసుకోకు, అది ఎట్లా పోయింది ఏంది అనేది. సింపుల్ థింగ్, నువ్వు అంటే నా గేమ్ని సాక్రిఫైస్ చేయలేదు కదా, నా గేమ్ నేను ఆడుకుంటున్నా కదా, ఒకవేళ ఫ్రెండ్షిప్ చేసినా కదా అంటే, సరే అది అట్లా పోయింది కదా, వదిలేసి నీ ఆట నువ్వు ఆడుతున్నావు, ఆడేసి నా ఆట నేను ఆడుతున్నా అంటే, నీదే నాదే, నువ్వు నాకు సపోర్ట్ చేయవు, నేను నీకు సపోర్ట్ చేయను, మనం ఆడుకుంటాం. ఎస్, నిజంగా డిమాండ్ పవన్ ఫ్రెండ్షిప్ వైజ్గా అయితే చూడబ్బా న్యాయంగానే పోతుడు. నైస్. చూసే వాళ్ళకి ఏమనిపిస్తే అది మనం ఏం చేయలేము. సో ఎట్లుండాలో అట్లా ఉండాలి అని చెప్పి మాట్లాడుకున్నారు. అండ్ రెండోది వచ్చేసి తనుజ ఇమాన్యుల్ తోటి బర్నీ అన్న గురించి మాట్లాడుతుంది. కంప్లీట్గా బర్నీ అంటే నచ్చలేమకి. ఎంత అంటే ఆయన ఒక పెద్ద మనిషి కదా, బర్నీ సార్ అంటుంది. మళ్ళీ ఆయన ఒక పెద్ద మనిషి కదా, కూతురు అని కూడా కాదు, కూతురు అని వచ్చి అరే కూతురు నిన్ను మాట్లాడుతుంది ఆమె అని వచ్చి నిల్చోకపోయినా కనీసం ఒక పెద్ద మనిషిలాగా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇద్దరిని కూర్చుని పెట్టి నువ్వు ఇలా అన్నావు కాదు అని చెప్పి మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడైనా అంటుంది. ఆయనకి ఏం అవసరం? ఒక మాట ఆయనకి ఏం అవసరం? కూతురు ఏందబ్బా ఇది ఓవర్ యాక్షన్ కాకపోతే మరీ టూ మచ్ అనిపించింది. ఆయన పెద్ద మనిషి కదా, ఒక పర్సన్కి ఇష్యూ జరుగుతున్నప్పుడు అందరి గురించి మాట్లాడతాడుగా, అన్నీ చెప్తాడు కదా, వచ్చి చెప్పాలి. కానీ ఆయన ఫస్ట్ చేసిన తప్పే పెదరాయుడు క్యారెక్టర్ తీసుకోవడం తప్పు. అందుకే బర్నాన్న ఒకసారి అంటాడు కూడా, ఈ పెదరాయుడు క్యారెక్టర్ నుంచి ఫస్ట్ బయటకు రావాలి, అందరికీ చెప్పి అనవసరంగా నేను అదైపోతున్నా అని చెప్పిండు. సో అది నిజంగానే ఆయనకి మైనస్ అవుతా ఉంది. రాను ఇంకా డేంజరస్గా అవుతుంది. ఈ నాన్న అనే బాండ్ వల్ల ఇంకింత అదవుతుంది. పొద్దున నుంచి జరుగుతుంది, ఆమె అన్ని మాట్లాడుతుంది, నన్ను కనీసం స్టాండ్ తీసుకోకూడదా నా గురించి, నా కోసం స్టాండ్ తీసుకోకపోతే ఇంకేం బాండ్కి విలువే ఉంది నాన్న అన్నదానికట. ఓ పని చేయరు, సకుటుంబ సపరివార సమేతంగా మీ ఇంట్లో అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఉంటే కనుక రియల్ బాండ్స్ ఉంటాయి కాబట్టి, రియల్ వాళ్ళు కాబట్టి వాళ్ళు గట్టిగా స్టాండ్ తీసుకుంటారు. ఇదంతా ఫేక్ బాండ్ కాబట్టి స్టాండ్ తీసుకోరు. సో నేను మానిటర్ అవ్వాలి అని అంటున్నారు. అంత ఇష్యూ జరిగిన తర్వాత ఫుడ్ మానిటర్ ఎవరు అవుతారంటే నేను అని చెయ్యొత్తాడు ఆయన. నన్ను అడిగితే నేను ఇచ్చేస్తా కదా మానిటర్ అంటాను. నిన్ను ఎందుకు అడుగుతారు? అక్కడ నీ మానిటర్ వల్ల ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి సరే నీ మానిటర్ వద్దులే వేరేట్లోకి ఇద్దామని చెప్పి డిమాండ్ పవన్ అడిగినప్పుడు డిమాండ్ పవన్ నేనేం తీసుకుంటాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే నాకు ఉందేం చేయొచ్చు, తప్పే ఉంది అందులో. ఆయనకి మానిటర్ కావాలని ఉంటే నా మానిటర్ అడిగితే నేను ఇచ్చేయనా? నిన్ను ఎందుకు అడుగుతాడమ్మా? నిన్ను ఎందుకు అడుగుతాడు? అవకాశం ఉంటే తీసుకుంటుండు, అవకాశం లేకపోతే ఆయన సాక్రిఫైస్ చేస్తుండు, ప్రతి దగ్గర సాక్రిఫైస్ చేస్తుండు. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి లాక్కున్నట్టు ఉంటుంది అని చెప్పి మన కళ్యాణ్ అంటాడు. ఇక్కడ అవకాశం ఏదన్నా నేను లాక్కుంటే అనవసరంగా నేను లాక్కున్నా అన్న ఫీలింగ్ ఉంటుంది, అట్లా ఉండొద్దు. కాబట్టి నేను ఖచ్చితంగా
పిల్లలు కదా, పిల్లలకి వచ్చేలాగా చూస్తాను. ఆ తర్వాత వీలైతే కుదిరితే నేను తీసుకుంటా అని చెప్తాడు. నెక్స్ట్ పెద్ద మనిషి కూతురు అయిపోయింది. ఆ తర్వాత ఏమంటది, బర్నీస్ సార్ ఇక ఇమాన్యుల్ ఉండి, అట్లా కాదమ్మా, ఎంతైనా బాగుండే కదమ్మా, ఆయన పొద్దునుంచి నీతో మాట్లాడతా అంటున్నాడు కదమ్మా, మాట్లాడచ్చు కదమ్మా అంటే, వద్దు నాకు అంత ఈజీగా నేను యాక్టింగ్ చేయను, నాకు రాదు, నేను అంత ఈజీగా కూల్ అయిపోను, నాకు నువ్వు వచ్చి నా తర్వాత మాట్లాడినప్పుడు సార్ట్ అవుట్ అయిపోయినప్పుడు నేను కూల్గా నీతో మాట్లాడినా, అంతకంటే ముందు మాట్లాడినా నాకు అప్పుడే ఎంబటే పోదు. తనుజ నాకు నటించడం రాదా, యాక్ట్రసే కదా వీళ్ళు. సరే, నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫన్నీ కన్వర్జేషన్ జరుగుతుంది హరీష్కి శ్రీజకి మధ్యలో. బయట వాళ్ళు తింటూ ఉంటారు, టిఫిన్ చేస్తూ ఉంటారు. టిఫిన్ చేస్తుంటే శ్రీజ తింటుంటే, ఇంత రెడీ అయిపోయి తింటూ అంటది, ఇంత రెడీ అయ్యి ఇప్పుడు పోయి బోలు తోముకోవాలి, గిన్నెలు తోముకోవాలి అంటది. అనగానే హరీష్ ఉండి, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మీకు చేతి నిండా పని ఉంటుంది అని అంటాడు. అంటే ఏమంటున్నారు అని అంటుంది శ్రీజ. అంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మీకు చేతి నిండా పని దొరుకుతుంది అని అంటున్నా. అంటే అమ్మయ్య, అదే కదా కావాల్సింది, తదాస్తు అనాలి దేవుళ్ళు, చేతి నిండా పని ఉంటే హ్యాపీయే కదా అని కూడా అంటది. ఆయన అన్న ఉద్దేశం, ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో మీకు అర్థం కాలేదా, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బోల్తో పని దొరుకుతుంది, ఫుల్ బిజీ అయిపోతావులే, ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు కదా ఆయన అన్నాడు. అదే బ్లాంక్ ఫేస్ తోటి ఉంటాడు కదా, సీరియస్ ఫేస్తో, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మీకు చేతి నిండా పని దొరుకుద్ది అంటాడు. ఆమెకు అర్థం కాలే. ఆ తర్వాత తనుజ పర్సనల్గా ఆమె అన్ని అన్నా కానీ కనీసం ఏం లేదు అనుకుంటూ ఇదే టాపిక్స్ ఏం మాట్లాడింది. ఆ తర్వాత దివ్యతోటి మాట్లాడింది కొద్దిసేపు. దివ్య తినుకుంటూ మాట్లాడుకుంటున్నారు. రోజంతా తిట్టింది, నా పరిస్థితి ఎలా ఉంది, నిన్న నైట్ నిద్ర పట్టిందా అని దివ్య అడుగుతుంది. అంటే రోజంతా తిట్టింది, నా పరిస్థితి ఎలా ఉంటుంది, చాలా బాధగా అనిపించింది. బ్యాడ్జ్ రాగానే నా సైడ్ ప్రాబ్లమే లేదన్నట్టుగా ఎంత బాగా మాట్లాడడానికి ట్రై చేసింది బ్యాడ్జ్ కోసమే. బర్నీ గారు తను తీసుకుంటాడంట, తను తీసుకుంటానన్నారు, చెయ్యి ఎత్తారు, అది ఫుడ్ మానిటర్ కావాలని. ఇక అదే బాధ, ఫుడ్ మానిటర్ ఆయన తీసుకుంటానని. నన్ను అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా, ఎందుకు ఇస్తుంది. ఏం లేదబ్బా, ఫుడ్ మానిటర్ అంటే బంక బెల్లం లెక్క అతుక్కుంటుంది ఇట్లా. అది చాలా ఇష్టం తనుజాకి, ఇష్టం. ప్రీవియస్ సీజన్లో కొంతమంది కంటెస్టెంట్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతుంది. సో ఆ కంటెస్టెంట్ లాగా కిచెన్లో ఉంటే బెటర్ అని చెప్పి వాళ్ళు చెప్పుండొచ్చు, వాళ్ళు కూడా ఫ్రెండ్సే కదా, చెప్పుండొచ్చు, కిచెన్లో ఉంటే నువ్వు ఎక్కువసేపు కనబడతావు, కిచెన్లో ఉంటే బాగుంటుంది, నీకు కుకింగ్ కూడా వచ్చు, కుక్ విత్ జాతిరత్నాలు ట్రైనింగ్ కూడా అయిపోయింది, నువ్వు ఖచ్చితంగా కిచెన్లో ఉండు అని చెప్పుండొచ్చు. లేదంటే తను అనుకుని ఉండొచ్చు, ఇన్ని సీజన్స్ నుంచి చూస్తుంది కదా, నా బలం ఇక్కడైతే మనకైతే అన్ని రకాలుగా వాదించుకోవడానికి ఉంటుంది, ఆర్గ్యూ చేయడానికి ఉంటుంది, అన్నిట్లలో ఉంటుంది. అట్లాంటి కిచెన్ ఇడిచిపెట్టడం అంటే ఆమెకి ఇబ్బందిగా ఉంది, అది మెయిన్ పాయింట్. సో కిచెన్ గురించే ఈ పంచాయతీలన్నీ. యాక్చువల్లీ పొద్దునుంచి తిడుతుంటే కూడా ఆమె ఎంత హట్ అయింది, ఎంత ఫీల్ అయిందో సెకండరీ, కానీ రాత్రికి నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటంటే కుకింగ్ బ్యాడ్జ్ తీసుకొని ఆమెకి పెట్టడం. డిమాండ్ పవన్ అంట కుకింగ్ బ్యాడ్జ్ అడగడానికి కూడా ఇబ్బంది పడుతుంటే, నేను ఇచ్చాను కుకింగ్ బ్యాడ్జ్, నాకు దాని మీద ఏమన్నదే ఇచ్చేసాను నేను అవసరమైతే. వాషింగ్ ఇంకేంది, డిమాండ్ పవన్ మళ్ళీ వచ్చి ఆ వర్క్స్ అని డిస్ట్రిబ్యూట్ చేసినట్టు, డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వాష్రూమ్స్ ఎవరైనా ఎత్తుతారా, నో, ఇల్లే. సోనాన్నకు వాష్రూమ్స్ ఇచ్చిండు, బర్నీకి లాండ్రీ అండ్ హౌస్ క్లీనింగ్ వచ్చేసి ఫ్లోరాకి ఇచ్చేసిండు. కొత్తగా పని రాని వాళ్ళకి పని ఇచ్చినట్టుగా అయిపోయింది. పనికి ఆహార పథకం కింద వీళ్ళకి పని ఇవ్వడం జరిగింది. సంజన ఇమాన్యుల్తో ఒక చిన్న డిస్కషన్ ఉంటుంది. వరే ఈరోజు నామినేషన్లో నాకు మినిమం 14-15 మంది వేస్తారా, లేదు 12 మంది వేస్తారా, అవును నువ్వు ఇమాన్యుల్ నువ్వు ఫ్లోరా ఏది కదా, 10 మంది కన్ఫామ్ రా, 10 మంది కన్ఫామ్. రీతు వేస్తుందా, రీతుకి తనుజ మంచి క్లోజే కదా, నిన్ను అంత సతాయించిన తర్వాత వేయకుండా ఉంటుందా, వేస్తుందిలే, మొత్తం నాకు 10 మంది పడతాయి రా నామినేషన్స్ అంటుంది. ఓపెన్ నామినేషన్స్ అయితే అక్కడ పడేటివేమో కానీ ఓపెన్ నామినేషన్స్ కాదు కాబట్టి పడలేదు. సో నామినేషన్స్కి ముందు టీములు సెలెక్ట్ చేసుకోమని బిగ్ బాస్ చెప్తే టీంల గురించి బాగానే డిస్కషన్ జరిగింది. బర్నీ వచ్చి శ్రీజాన్ సెలెక్ట్ చేసుకుని ఇంకో పర్సన్ ఎవరు కావాలంటే కొంచెం కింద మీద పడి మొత్తానికి అయితే కన్క్లూజన్ వచ్చింది. కానీ ఇక్కడ పెద్ద డిస్కషన్స్ ఏం లేదు. కానీ శ్రీజ వాళ్ళ టీంలోకి బలమైన కంటెస్టెంట్ రావాలని, అంటే బర్నన్న అడగాలేదు, బర్నన్న టీంలోకి వచ్చిన శ్రీజ మాత్రం వాళ్ళ టీంలో మంచి కంటెస్టెంట్ రావాలని హరీష్ గారి దగ్గర పోయి బలంగా ఉండాలి టీం మీద, మీరు మా దాంట్లోకి రండి, అట్లా ఒక్కొక్కరి దగ్గరికి పోయి మా దాంట్లోకి రండి అని అడిగిన విధానం మంచిగా ఉంది. సో ఓవరాల్గా అయితే మనకి నామినేషన్స్కి సంబంధించిన ప్రోమోలో అలాంటి ఒక వైరల్ అవ్వబోతున్న ఇష్యూ అయితే కనబడ్డది. మీకు ఆ టాపిక్ మీద ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి, నాకు తెలుసు. ఖచ్చితంగా 50% అటు ఉంటే 50% ఇటు ఉంటారు. 200% బ్రెయిన్స్ ఏంది, రైట్ బ్రెయిన్ యూజ్ చేసేటోళ్ళు ఉంటారు, లెఫ్ట్ బ్రెయిన్ యూజ్ చేసేటోళ్ళు ఉంటారు అన్నట్టుగా ఉంటుంది కదా. ఆ టైప్లో ఒకరికి ఇది రైట్గా కనబడుతుంది, రైటిస్టులు లెఫ్టిస్టులు లాగా, ఒకరికి అటు కనబడుతుంది, ఒకరికి ఇటు కనబడుతుంది. కానీ మీ ఒపీనియన్ చెప్పండి, దయచేసి వల్గర్ లాంగ్వేజ్ మాత్రం యూజ్ చేయకుండా కామెంట్లు పెట్టండి.
వల్గర్ లాంగ్వేజ్ కనబడితే మాత్రం నేను ఖచ్చితంగా ఛానల్ నుంచి హైడ్ చేస్తాం, అంత బ్లాక్ చేస్తాం. అంతకు మించి ఇంకేం లేదు కానీ అది మాత్రం వాడకుండా రీసెంట్గా ఏ కామెంట్ అయినా ఏ ఒపీనియన్ అయినా షేర్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఇస్తా, దానిలో కూడా ఫాలో కొట్టుర్రి. బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా మనం డిస్కస్ చేద్దాం. బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉందోటి, అందులో ఒక 7,000 మంది ఉన్నారు. చేద్దాం, ఒక 50,000 మందికి నింపుదాం ఈ సీజన్లో. అట్నే ఈ ఛానల్కి ఒక 2,00,000 మంది సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ కావాలంటే మీ సపోర్ట్ కావాలి. సబకరైజ్ చేసుకోరి, గంట కొట్టండి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. ఉంటా, టేకే, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.